ఈ బగారా రైస్, గోంగూర చికెన్ అయితే ఎవరైతే కాంబినేషన్ ట్రై చేశారో కిందైతే కామెంట్ చేసేయండి. ఇంకా హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజైతే గోంగూర చికెన్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. చూద్దాం పదండి. సలసల కాగే ఆ ఆయిల్‌లో అయితే ఆనియన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఆ టమాటాలైతే యేసుకొని, అల్లం పేస్ట్ అయితే మంచిగా యాడ్ చేసుకొని, మంచిగా అయితే తిప్పేసుకున్నామంటే గోంగూర అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. గోంగూర అయితే 2 నిమిషాలైతే ఉడికిచ్చేద్దాం. దాంట్లో అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని దాంట్లో మసాలాలైతే దట్టిచ్చేద్దాం. చూద్దాం పదండి. దీంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇది మిక్స్ చేసుకుందాం. నూనె పైకొచ్చేంత వరకు. నీళ్లు పోసుకొని ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ యేసుకొని గార్నిష్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా అయితే దింపేసుకుందాం. ఇంకా అయితే బగారా రైస్ రెడీ చేసుకొని బిర్యానీ సామాన్లేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఏగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకొని, ఆ బాస్మతి రైస్ యేసుకొని, వాటర్ అయితే పోసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యేసుకొని తిప్పేసుకొని గార్నిష్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా యేసుకున్నామంటే రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్‌లో గోంగూర చికెన్ తింటుంటే స్వర్గం అయితే కనబడిపోయింది.